ఈ ప్రపంచంలో అత్యంత కోటీశ్వరుడు ఎవరో తెలుసా? జేబు నిండా డబ్బు కట్టలున్నవాడు కాదు. చావు పడక మీద ఉన్నప్పుడు తన చుట్టూ నలుగురు వ్యక్తులు కన్నీరు కార్చేవాళ్ళు తనకి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి మాత్రమే కోటీశ్వరుడుగా ఉంటాడు. ఈ రోజుల్లో మన అందరం కూడా సక్సెస్ అనే పేరుతో బ్యాంక్ బ్యాలెన్స్ల వెనుక పరుగులు పెడుతూ ఉన్నాం. సక్సెస్ అంటే కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు. అసలైన సక్సెస్ అంటే నలుగురు మనుషులని సంపాదించుకోవటంలోనే ఉంటుందండి. ఈ వీడియోలో మనం డబ్బుకి మనుషులకి మధ్య ఉన్న ఆ సన్నని గీత గురించి మాట్లాడుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. మీ దగ్గర చాలా డబ్బులున్నాయి, కానీ మీరు రేపొద్దున లేవంగానే ఒక వ్యక్తి కూడా మీతో మాట్లాడేవాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరూ లేరు. అలాంటి జీవితం మనకు కావాలంటారా? ఈ రోజుల్లో మనం డబ్బు సంపాదించే వేగంలో మంచి వ్యక్తులని, మంచి స్నేహాలని కోల్పోతున్నామా లేదా? కోల్పోతే కోల్పోతామండి, మనకి డబ్బులే ముఖ్యం అని అనుకుంటున్నారా? దానివల్ల జీవితంలో ఎక్సైట్మెంట్ మిస్ అవుతుందా లేదా? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. చూడండి, నేను ఇక్కడ డబ్బు ముఖ్యం కాదని అనట్లేదు. డబ్బు చాలా ముఖ్యం. మన అవసరాలను తీరుస్తుంది. మనం మంచి బట్టలు వేసుకోవాలన్నా, సమాజంలో గౌరవంగా బతకాలన్నా డబ్బులు చాలా అవసరం. అంతేకాదు, మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగలేకుండా జబ్బు చేసినా సరే ఈ డబ్బు మనల్ని ఆదుకుంటూ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది అది కాదనమాట. అంతేకాకుండా ఈ డబ్బు లేకపోతే ఈ ప్రపంచం మనల్ని చేదరించుకుంటుంది. కానీ డబ్బు కేవలం మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది, మన ఒంటరితనాన్ని కాదు. డబ్బు మనకి సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ సంతోషాన్ని ఎన్నటికీ ఇవ్వలేదు. మీరు ఎప్పుడైనా గమనించారా? మనకి సడన్ గా ఒంట్లో బాగలేకుండా అయిపోయింది అనుకోండి, సపోజ్ జ్వరమే వచ్చింది అనుకోండి, అటువంటప్పుడు మన దగ్గర ఒక్క మనిషి కూడా లేకుండా పలకరించడానికి, అలా ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఊహించారా? మనకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు మన పక్కన కూర్చుని మన అమ్మ తల మీద చేయి వేసి నిమురుతుంది. ఆ యొక్క ప్రేమ వేల డబ్బులు మనం డాక్టర్ దగ్గర ఫీజు కట్టినా సరే మనకి దక్కదు, కాదంటారా? మనము బాధలో ఉన్నప్పుడు మన భుజం తట్టి నేను నీకున్నాను, ముందుకెళ్ళు అని ధైర్యం చెప్పే ఒక స్నేహితుడి యొక్క ప్రేమ మనం ఎంత డబ్బిచ్చినా సరే కొనలేము. మన స్నేహితుడి ఇచ్చే ధైర్యము ఏ యొక్క ఏటీఎం మిషన్ కూడా మనకి ఇవ్వలేదు. డబ్బున్నప్పుడు చాలా మంది మనల్ని వెతుకుంటూ వస్తారు, చుట్టూ జనాలు చేరుతూ ఉంటారు. ఇదేం పెద్ద విషయం కాదు. కానీ మన దగ్గర ఒక్క చిల్లి గవ్వ కూడా లేదనుకోండి జేబులో, అటువంటప్పుడు కూడా నీ పక్కన వచ్చి నిలబడి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్తాడే ఒక మంచి స్నేహితుడు, అతనే మన యొక్క విలువ కట్టలేని ఆస్తి, మన యొక్క అసలు సిసలైన ఆస్తి. మనము 100 అంతస్తుల మేడ కూడా కట్టుకోవచ్చు, కానీ ఆ మేడలో గలగల నవ్వే నలుగురు మనుషులు లేనప్పుడు అది కేవలం ఇటుకల కుప్ప మాత్రమే అవుతుంది. డబ్బు సంపాదించాలి, ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి, తప్పు లేదు. కానీ ఆ డబ్బుల కోసము మనుషులని, వాళ్ళ మనసులని తాకట్టు పెట్టడం మాత్రం చాలా తప్పు. మనుషుల్ని వాడుకుంటూ డబ్బుని ప్రేమించకండి, డబ్బుల్ని వాడుకుంటూ మనుషుల్ని ప్రేమించడం నేర్చుకోండి. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తానండి. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఎంత బిజీ పర్సన్ అంటే కనీసం ఫ్యామిలీతో అతనికి స్పెండ్ చేయడానికి సమయం లేదు. కొడుకు పుట్టినరోజు అయితే అతను అటెండ్ అవ్వడు. భార్యతో ఏనాడు ప్రేమగా మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా సక్సెస్ అని బయలుదేరుతూ ఉంటాడు. సంపాదించడానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాడు. అదే విధంగా ఒకసారి వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు వచ్చింది. దానికి అటెండ్ కూడా కాకుండా ఏదో మీటింగ్ ఉందని డబ్బు సంపాదన కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా సడన్ గా అతనికి ఆరోగ్యం క్షీణిస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అటువంటప్పుడు అతను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నా అనే వ్యక్తి ఒక్కళ్ళు కూడా పక్కన లేరు. అతని దగ్గర కట్టల కొద్దీ డబ్బుంది, కానీ నా అనే వ్యక్తులు చివరి సమయంలో లేరనమాట. అలాంటి సమయంలో అతని చేతిని పట్టుకుని నీకు నేనున్నాను, ముందుకెళ్ళు, ధైర్యంగా ఉండు అని చెప్పే ఒక వ్యక్తి కూడా అతని దగ్గర లేరు. డబ్బు హాస్పిటల్ బిల్లు కడుతుందండి, కానీ ఏనాటికి ప్రాణాన్ని నిలబెట్టే ధైర్యాన్ని మాత్రం, నమ్మకాన్ని మాత్రం ఏనాడు ఇవ్వలేదు. అది ఇవ్వాల్సింది ఒక మనిషి మాత్రమే. ఏమంటే మీరు మనుషులు ముఖ్యం అని అంటున్నారు కదా, ఎందుకని మనుషులు ముఖ్యం? మనుషులు డబ్బుంటే రారా? డబ్బుంటే వాళ్లే వచ్చేస్తారు కదా. అట్లా వచ్చేవాళ్ళు నిజమైన స్నేహితులు కాదండి. ఎన్నటికీ కూడా మన డబ్బును చూసి వచ్చేవాళ్ళు మనకి నిజమైన స్నేహాన్ని అందించలేరు. అదంతా అపోహ మాత్రమే. మన దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా మన కోసం వచ్చి నిలబడేవాడు మాత్రమే నిజమైన స్నేహితుడు. అట్లాంటి వాడిని నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే అసలు వదులుకోకు. ఇక్కడ మనుషులు ఎందుకు ముఖ్యం డబ్బు కన్నా అని ఒక విషయం మనం చూద్దామండి. ఎందుకంటే మనిషి సంఘజీవి, సామాజికంగా బతుకుతూ ఉంటాడు. అతనికి బంధాలు చాలా ముఖ్యం. మానసికంగా సంతోషంగా ఉండాలంటే
అతనికి కొన్ని రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత బిజీ మ్యాగ్నెట్ అయినా సరే మనసు ప్రేమని కోరుకుంటుంది. ఎక్కడో ఒక చోట మనిషికి సెంటిమెంట్స్ అవసరం అవుతాయి. అసలు మనుషుల యొక్క సంతోషానికి డబ్బు ఒకటే కారణం అనుకుంటే చాలా పొరపాటండి. హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే దానికి కారణం డబ్బు కాదు, అతని చుట్టూ ఉన్న మంచి సంబంధాలు, గుడ్ రిలేషన్స్. మై డియర్ ఫ్రెండ్స్, డబ్బుల్ని వాడుకోండి కానీ మనుషుల్ని ప్రేమించండి. యూస్ మనీ అండ్ లవ్ పీపుల్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం వెళ్ళిపోయేటప్పుడు ఒక్క రూపాయిని కూడా మనం వెంట తీసుకెళ్ళలేం. మన వెంట ఏదైనా తీసుకెళ్తున్నామనంటే మనం సాటి మనుషులతో మెలిగిన తీరు, మన యొక్క ప్రేమ, ఇవి మాత్రమే చిరస్థాయిగా మనల్ని నిలబెడతాయి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తికి ఒక్కసారి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మనసారా మాట్లాడండి. మీరు ప్రేమగా మాట్లాడే మాటలు, మీ యొక్క సంభాషణ ఇచ్చే తృప్తి కోట్లు ఖర్చు పెట్టినా సరే ఎక్కడా మనం కొనలేం. ఈ వీడియో నచ్చితే మీరు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని ఎవరినైతే అనుకుంటున్నారో వారికి తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్కారం. జై హింద్.